భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. సో ఇక్కడ మనం ఐతరేయ ఉపనిషత్తు అవతరణిక చూస్తున్నాం. అందులో జ్ఞానకర్మ జ్ఞానము కర్మతో సంబంధాన్ని పొందదు అనేది ప్రధాన విషయం. ఈ ఉపనిషత్ పూర్వ భాగం ఆరణ్యకంలో కానీ బ్రాహ్మణంలో కానీ అక్కడ కర్మలు ఉపాసనలు చర్చించబడ్డాయి. ఆ కర్మ ఉపాసనల ఫలం జ్ఞానము కాలేదు. కర్మల ద్వారా ఏ ఫలాన్నైనా పొందొచ్చు. లోకంలో అనేక ఫలాలను కర్మ ద్వారా పొందొచ్చు, అనేక లోకాలను కర్మ ద్వారా పొందొచ్చు. రైట్. కర్మ ద్వారా ఆ ఫలం లభించే ఫలం అంతా కూడా సంసారంలో అంతర్భూతంగానే ఉంటుంది. సంసారం అనేది ఈ నిరంతరంగా మార్పు చెందుతూ ఉండేది. పరిణామశీలి. రైట్. సంసారం అనేది పరిణామశీలి. ఆ పరిణామం చేత ఆద్యంతాలు కలిగి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. సుఖ దుఃఖాలు ఈ విధంగా మారుతూ వస్తూ ఉన్నాయి. సో అటువంటి ఈ ద్వైతము, ఈ భేదం ఏదైతే ఉందో, భేదం అంటేనే పరిచ్ఛిన్నత, జీవుడు తనని తాను పరిచ్ఛిన్నుడుగా భావించడం ఏదైతే ఉందో, దీని నుంచి విముక్తి లేదు. కర్మోపాసనల ద్వారా విముక్తి లేదు ఈ పరిచ్ఛిన్న భావన నుండి. ఆ అపరిచ్ఛిన్న భావనను పొందడం అనేది జ్ఞానము ద్వారా తెలుసుకోవడం మాత్రమే. జ్ఞానం ద్వారా, స్పష్టమైనటువంటి జ్ఞానం ద్వారా, సంశయ విపర్య రహిత జ్ఞానం ద్వారా సాక్షాత్కరించుకోవడము అని చెప్తున్నారు ఇక్కడ. అది ప్రధాన విషయం. ఇక ఆ దానికి సంబంధించిన మిగిలిన విషయాల చర్చ కూడా. ఆ జ్ఞానానికి అధికారి ఎవడు? జ్ఞానాన్ని శృతి ఉపదేశిస్తా ఉంది కర్మల సంబంధం లేకుండా. కర్మ అసంబంధి జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నప్పుడు అధికారి ఎవరు? కర్మి కానివాడా? అంటే కర్మలందు ఆసక్తి ఉన్నవాడా లేనివాడా? సో కర్మలందు ఆసక్తి ఉన్నవాడికి కర్మలను విడవడమే కుదరదు. కాబట్టి కర్మలను అతిక్రమించి చెప్పేటువంటి జ్ఞానానికి అధికారం ఎలా లభిస్తుంది? కాబట్టి కర్మి అధికారి కాడు అని సిద్ధాంతం. కర్మి అధికారి కాడు అన్నప్పుడు గృహస్థుడుగానే ఉంటూ జ్ఞానాన్ని పొందగలడా, మోక్షాన్ని పొందగలడా అని గృహస్థాశ్రమం లక్షణం చూశాం. గృహస్థం అంటే కేవలం గృహంలో ఉండడం అనే అర్థం కాకుండా ఇక్కడ కామ సంబంధి ఆశ్రమం, కామకర్మ సంబంధి అని చెప్పుకున్నాం. కామకర్మ సంబంధిత్వాత్ అని చెప్పి ప్రహేతువు చూశాం. సో కామన కర్మ ఎందులో అయితే ఉందో, కామన అంటే ఈ లోకాలను, ఈ విషయాలను పొందాలనేటువంటి ఇచ్ఛ. దానికి సంబంధించినటువంటి కర్మ ఏముంది? ఇష్టాపూర్త దత్త కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు. వీటితో సంబంధం కలిగి ఉండడం గృహస్థాశ్రమం అని. అది నిర్వచనం. ఆ విధంగా ఇక్కడ ఏ విషయం తీసుకున్నా డెఫినేషన్స్ ద్వారానే వెళ్ళాల్సింది. మనం ఏదైతే గృహస్థాశ్రమం అనుకుంటున్నామో, మనం ఏదైతే సన్యాసాశ్రమం అనుకుంటున్నామో, మనం ఏదైతే వానప్రస్థాశ్రమం అనుకుంటున్నామో అలా కాకుండా నిర్వచనం మీద వెళ్తున్నప్పుడు నిర్వచనం ఏముంది ఇక్కడ? కామకర్మ సంబంధి ఆశ్రమం. అయితే అక్కడ మళ్ళీ ఈ జ్ఞానానికి నిమిత్తంగా విత్థానం చెప్పాడు. విత్థానం అంటే ఆ ఇచ్ఛ, కామన లేకపోవడం. రైట్. పుత్రేషణాయశ్చ విత్తేషణాయశ్చ లోకేషణాయశ్చ విత్థాయ అని. ఆ కామన లేకపోవడం విత్థానం. ఆ విత్థానానికి ఈ డిఫైన్డ్ గృహస్థాశ్రమం ఏదైతే ఉందో, కామకర్మ సంబంధి అని చెప్తున్నప్పుడు ఈ రెండింటికి విరోధం. అది ప్రధానంగా చూడాలి. అదే విధంగా రుణ విమోచనం, రుణత్రయం అవుతుంది. ఆ రుణత్రయం కూడా ఈ విధంగా కామకర్మ సంబంధం ఎవడికైతే ఉందో వాడికి రుణత్రయ బంధనము, తద్విమోచనము. గాని ఆ కామకర్మ సంబంధం లేనప్పుడు రుణత్రయం ఎక్కడి నుంచి వస్తా ఉంది అని అక్కడ ఆ విధంగా మనం ముందు ఫస్ట్ విద్వాంసుడికి, జ్ఞానికి ఈ రుణత్రయ సంబంధం లేదు అని చూసాం. రుణత్రయ సంబంధం ఎందుకు లేదు? అహం అనేటువంటి భావన, పరిచ్ఛిన్నత, పరిచ్ఛిన్నోహం, కర్తాహం, భోక్తాహం అనేటువంటి భావన లేదు. రైట్. ఈ ఈ ఈ లోకాన్ని కానీ ఆ లోకాన్ని కానీ పొందాలని ప్రయత్నం చేయటం లేదు. సో ఆ విధంగానే వాడికి ఆయా లోకాలు, వాటి యందు అభిమానము, వాటి ద్వారా కలిగేటువంటి ఈ ప్రాప్తి లేదు. అది మోక్షానికి ప్రతిబంధకం కూడా కాదు. కర్మ ఫలాలు పొందడానికి ఈ రుణం ప్రతిబంధకం అవుతా ఉంది, కానీ మోక్షాన్ని పొందడానికి అది ప్రతిబంధకమే కాదు అని చూసాం అక్కడ. రైట్. కర్మల ద్వారా కర్మఫలాలు పొందాలనుకుంటున్నప్పుడు ఈ రుణ విముక్తుడై కర్మఫలాలను పొందాల్సి ఉంటుంది. ఆ లోకాలను పొందడానికి రుణ విముక్తుడై ఆ లోకాలను పొందాల్సి ఉంటుంది.
రైట్. ఈ లోకాలను పొందాలనేటువంటి ఇచ్చ కానీ, లోకాలను పొందే ప్రక్రియ కానీ, ఆ మార్గానికి కానీ సంబంధించినటువంటి వాడికి దానికి సంబంధించిన ఆ రుణ ప్రతిబంధం అప్లై అవ్వదు అని. ఏ విధంగా అయితే జ్ఞానికి అప్లై అవ్వదో అదే విధంగా అజ్ఞానికి కూడా, ముముక్షువు కూడా, జిజ్ఞాసు కూడా అది వర్తించదు. అది టీకాలో ఆ ఆనందగిరి టీకా చెప్తారు ఆ విధంగా. యద్యపి అవిదుషోపి లోకత్రయం ప్రత్యేవ ప్రతిబంధకత్వాత్ ముక్తిం ప్రతి ప్రతి కూడా లోకత్రయం ప్రత్యేవ ప్రతిబంధకత్వాత్, ఏది ఈ రుణత్రయాలు, మూడు రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకత్రయం లోకత్రయం అంటే ఈ కర్మణ పితృలోక, విద్యా దేవలోక, పుత్రేణ అయం లోక, ఈ మూడు, ఈ లోకము, పితృలోకము, దేవలోకము, వీటికి, వీటి యొక్క ప్రాప్తికి ఈ రుణత్రయం అనేది ప్రతిబంధకం అవుతాం. లోకత్రయం ప్రతి ప్రతిబంధకత్వం, ముక్తిం ప్రతి న ప్రతిబంధకత్వం. మోక్షానికి ఈ రుణత్రయం ప్రతిబంధకం కానే కాదు కాబట్టి ఇది విదుష అవిదుష అనే చర్చకు అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి ప్రాసంగిక చర్చలాగా, రైట్, ప్రతిబంధకత్వాభావాత్ రుణస్య అనపాకరణీయత్వాత్, రుణ విముక్తి అనేటువంటి ప్రశ్నే లేదు ఇక్కడ. అందుకని ముముక్షోహో పారివ్రాజ సంభవాత్ ఆశంక నసంభవతి. ఈ సమస్య, ఈ ప్రశ్న ఉదయించదు అక్కడ. కానీ విద్వాంస ఆహురితి ఇది ఉక్తి శ్రవణ మాత్రేణ ఇయం శంక. విద్వాంస ఆహు, విద్వాంసుడికి అని ముందు వాక్యం చెప్పినందువల్ల మరి అవిద్వాంసుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్న, అంతే. విద్వాంసుడికి మాత్రమే రుణత్రయ సంబంధం లేదా, అవిద్వాంసుడికి కూడానా, అవిద్వాంసుడికి సంబంధం ఉందా లేదా అని ఒక చిన్న ప్రశ్న. కానీ ఆ రుణత్రయం అనేది మోక్షానికి ప్రతిబంధకం కానప్పుడు మోక్షగామి ముముక్షువైనా ముక్త పురుషుడైనా కూడా వాడికి ప్రతిబంధకం అప్లై అవ్వదు. ప్రతిబంధకము వ్యక్తికి కాదు కదా, ప్రతిబంధకం లక్ష్యానికి. ఈ లక్ష్యాన్ని పొందడానికి ప్రతిబంధకం. మోక్షాన్ని పొందడంలో ఈ రుణత్రయం అనేది రావటం లేదు. ఆ రావటం లేదు అనే విషయాన్ని ముందు చర్చించిన తర్వాత ఈ ముముక్షువుకు కూడా అదే వర్తిస్తుంది. ముముక్షు కూడా మోక్షాన్ని కోరుకుంటున్నాడు. ముముక్షువు అంటే అవిద్వాంసుడు, అజ్ఞాని కూడా అదే లక్ష్యాన్ని కోరుకుంటున్నాడు. ఆ లక్ష్యాన్ని కోరుకుంటున్నప్పుడు ఆ లక్ష్యానికి ఈ రుణత్రయం ప్రతిబంధకం కాకపోతే రుణత్రయ పరీక్ష లేదు ఇక్కడ. రుణత్రయాన్ని దాటాలి, దాన్ని తీర్చాలి అనేటువంటి స్థితి కూడా లేదు ఇక్కడ. అయితే ఆ విధంగా విద్వాంసుడు చర్చ వచ్చింది కాబట్టి అజ్ఞాని చర్చ కూడా అని ఒకటి. రెండవది, ఇంకొంత విషయం చెప్పడానికి, దాని గురించి చెప్పడానికి మళ్ళీ అది శంకర్ లేవనెత్తుతున్నారు అని. అందుకని ఇక్కడ పూర్వపక్షం చూశాము. అవిదుష తర్హి రుణ అనపాకరణే పారివ్రాజ్య అనుపపత్తి ఇది చేత్. పారివ్రాజ్యం కుదరదు అజ్ఞానికి రుణాన్ని తీర్చకుండా అని అన్నట్లయితే దానికి సమాధానంగా చెప్తున్నారు. ప్రాగ్గార్హస్థ్య ప్రతిపత్తేహే రుణిత్వా సంభవాత్. ఇక్కడ కూడా గార్హస్థ్యం అంటున్నప్పుడు కామనా కర్మ అనే ఎందుకంటే డెఫినేషన్ ఆ విధంగా చెప్పుకున్నాం. కామకర్మ సంబంధి ఆశ్రమం అని చెప్పుకున్నాం. ఆ విధంగా కామన కర్మలు, కామన అంటే ఇచ్ఛ, ఈ ఆలోకాన్ని పొందాలనేటువంటి ఆ ఇచ్ఛ ఉన్నప్పుడు, ఆ ఇచ్ఛకు తగినటువంటి కర్మలు చేస్తున్నప్పుడు, అప్పుడు కదా ఆ కర్మలు చేస్తున్నప్పుడు ఇచ్ఛాపూర్వక కర్మానుష్ఠానం దేని గురించి? కర్మఫలం గురించి. ఆ కర్మఫలాలకు ప్రతిబంధకంగా ఉంది ఈ రుణత్రయం. ఆ కర్మఫలాలు పొందడానికి ప్రతిబంధకంగా ఉంది కాబట్టి ఆ కర్మఫలాలు పొందాలనుకునేటువంటి వాడు ఈ ప్రతిబంధకాన్ని దాటాల్సి, ఈ ప్రతిబంధకాన్ని అతిక్రమించాల్సి ఉంటుంది. ఆ కర్మఫలాల్ని పొందే మార్గంలో లేని వాడికి ఈ రుణిత్వ సంబంధం లేదు కదా. అందుకని చెప్తున్నాడు ప్రాగ్గార్హస్థ్య ప్రతిపత్తేహే రుణిత్వా సంభవాత్. అంటే అభ్యుదయాన్ని కోరుకునేటువంటి వాడు ఈ రుణత్రయాలను దాటినప్పుడే ఆ అభ్యుదయం అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటున్నప్పుడు మనం ఈ స్థాయిలో ఉంటున్నాం, ఇంకొక స్థాయికి వెళ్ళాలి. రైట్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వెళ్ళాలి, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళాలి. అవన్నీ కూడా లోక ప్రాప్తి కదా. కర్మఫల రూపంగా ఆయా కామనలతో ఆయా కర్మలు చేయడం. సో ఆ విధంగా కర్మలు చేస్తున్నప్పుడు, ఆ విధంగా అటువంటి ఉద్దేశంతో కర్మలు చేస్తున్నప్పుడు, అటువంటి ఉద్దేశంతో కర్మఫలాలను పొందగోరుతున్నప్పుడు, రైట్, అక్కడ ఆ రుణిత్వ సంబంధం కలుగుతుంది. అది లేనప్పుడు అంటే ప్రాగ్గార్హస్థ్య ప్రతిపత్తే,
ప్రాగ్గార్హస్థ ప్రతిపత్తే అంటే బ్రహ్మచారి ఇత్యాది ఆశ్రమాల్లో ఆ అవకాశమే లేదు. రైట్. సో వాడికి స్వతంత్రత లేదు. ఎకనామికల్ ఫ్రీడమ్ ఎక్కడుంది? వాడికి ఆ స్వతంత్రతనే లేదు. కాబట్టి ఈ ఈ ఈ కర్మలు కామనలు, కామన ఉంటే ఉండొచ్చేమో కానీ కర్మ లేదు కదా, కర్మకు అవకాశమే లేదు కదా, ఆగాల్సిందే. గృహస్థాశ్రమం వచ్చి వచ్చేంత వరకు కర్మలు చేసే ఆ వయసు వచ్చేంత వరకు ఆగాల్సిందే. అందుకని అక్కడ ప్రాగ్గార్హస్థ ప్రతిపత్తే అనేసి. రుణిత్వ సంభవాత్. ఒకవేళ అధికారం లేకపోయినా కూడా రుణం ఉంటుంది అన్నట్లయితే అధికార అనారూఢ అపి అధికార అనారూఢ అపి రుణి చేత్ రుణం ఉంటుంది అన్నట్లయితే సర్వస్య రుణిత్వం ఇది అనిష్టం ప్రసజ్జేత్. అందరికీ అన్ని రుణాలు ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. అది కూడా కుదరదు. అందుకని ఈ విధంగా అధికార అనారూఢుడికి, అధికారాన్ని పొందనటువంటి వాడికి రుణం ఉందని చెప్పడం కుదరదు. అయితే మరి ప్రతిపన్న గార్హస్థ్యస్య, ఈ విధంగా గృహస్థాశ్రమాన్ని పొందిన వాడు మోక్షాన్ని ఎలా పొందుతాడు, మోక్షాన్ని పొందే అవకాశం ఏముందా లేదా అని ఇప్పుడు చర్చిస్తున్నాడు. ప్రతిపన్న గార్హస్థ్యస్యాపి, గృహస్థాశ్రమాన్ని పొందిన వాడు అంటే ఈ కామనా కర్మలు ఆ చక్రంలో ఇరుక్కున్నటువంటి వాడు కూడా గృహాద్ వనీ భూత్వా ప్రవ్రజేత్ యది వా ఇతరథా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ గృహాద్వా వనాద్వా ఇది ఆత్మదర్శన సాధనోపాయత్వేన ఇష్యతే ఏవ పారివ్రాజ్యం. ఈ జావాలోపనిషత్, జావాలోపనిషత్తులో ఈ విధంగా ఆ ఈ పారివ్రాజ్య విధానం అక్కడ చెప్పబడుతుంది. పారివ్రాజ్యం ఎలా అని చెప్పబడతా ఉంది. గృహాత్ వనీభూత్వా ప్రవ్రజేత్. గృహాత్ అంటే గృహస్థాశ్రమాన్ని పొందినటువంటి వాడు అని అర్థం. ఇక్కడ గృహం అంటే ఉపలక్షణంగా తీసుకొని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు వనీభూత్వా అంటే వనం శబ్దం చేత వానప్రస్థాశ్రమాన్ని చెప్పుకొని వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ప్రవ్రజేత్ అక్కడి నుంచి పరివ్రాజ్యాన్ని పొందుతాడు అని. అంటే క్రమంగా అది క్రమ సన్యాసం అని. బ్రహ్మచర్యాశ్రమము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, ఆ తర్వాత సన్యాసాశ్రమం అని క్రమంగా ప్రవ్రజేత్ అని. ఆ విధంగా క్రమ సన్యాసానికి విధానం ప్రవ్రజేత్, అది విధిలింగం కదా, ఆ విధంగా విధి అక్కడ చెప్పబడతా ఉంది. యదివా మరి శృతిలోనే, అదే జావాల శృతిలోనే యదివా ఇతరత అలా కాకుండా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్, బ్రహ్మచర్యాశ్రమం నుండే గృహస్థ వానప్రస్థ ఆశ్రమాల్లో ప్రవేశించకుండా సాక్షాత్తుగా కూడా ప్రవ్రజేత్ వాడు ఆ పారివ్రాజ్యాన్ని స్వీకరించవచ్చు, విధానాన్ని స్వీకరించవచ్చు అని. లేదా ఇంకొక రకంగా చెప్తున్నాడు, గృహాద్వా వనాద్వా ఇది. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సాక్షాత్తుగా సన్యాసాన్ని స్వీకరించవచ్చు. విధానం, సన్యాసం విధానం, కామత్యాగం అని. అదే విధంగా వనాద్వా వానప్రస్థానం నుంచి అయినా కూడా పారివ్రాజ్యాన్ని స్వీకరించవచ్చు ఇది అని. ఈ విధంగా ఆత్మదర్శన సాధనోపాయత్వేన, ఆత్మదర్శనం ఆత్మజ్ఞానానికి సాధనగా ఉపాయంగా పారివ్రాజ్యం ఇష్యతే ఏవ, ఈ విధంగా విధించబడుతా ఉంది జాబాలోపనిషత్తులో అని. కాబట్టి ఒకవేళ ఈ రుణిత్వ సంబంధం గనక ఉండింటే ఆ విధంగా ప్రతిపన్న గార్హస్థ్యాపి గృహాత్ వనీభూత్వా అని ఈ విధంగా కాకుండా ఈ రుణిత్వాన్ని రుణం నుంచి విముక్తుడయ్యే అని చెప్పాల్సింది అక్కడ. అలా లేదు. కాబట్టి మోక్ష మార్గం ఏదైతే ఉందో దానికి ఈ రుణత్రయాలు ప్రతిబంధకాలు కావటం లేదు. సంసార ప్రాప్తి రూప ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గంలో మాత్రం రుణత్రయాలు ప్రతిబంధకాలు అవుతున్నాయి అని. ఓకే, అక్కడికి ఆ ప్రశ్న సరే, ఆ ప్రశ్న ముగిసింది. తర్వాత యావజ్జీవాది శృతీనాం అవిద్వద్ అముముక్షు విషయే కృతార్థత. యావజ్జీవాది శృతినాం, యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అని శృతి. యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అనే శృతి వ్యర్థమైపోతుంది విద్వాంసుడు జ్ఞానికి కర్మలు లేకపోతే, జ్ఞాని కర్మయందు అవకాశం లేకపోతే, జ్ఞాని కర్మలో అధికారం లేకపోతే యావజ్జీవ శృతి వ్యర్థమవుతుందని చెప్పారు కదా పూర్వపక్షం. దానికి సమాధానం చెప్తున్నారు. యావజ్జీవాది శృతీనాం, యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్ అనే శృతి గాని అహరహ సంధ్యాముపాసీత, రైట్, కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే చతకం సమాహ అని ఈ శృతులన్నీ కూడా ఆదిపదం చేత యావజ్జీవాది శృతీనాం ఇవన్నీ కూడా అవిద్వత్ అముక్షు విషయే కృతార్థత, వాటి కృతార్థత సార్థకత, విధికి సార్థకత అధికారియే.
శృతి విధి అంటే ఈ విధంగా శాసిస్తున్నప్పుడు ఇలా చేయాలి అని చెప్తున్నప్పుడు అది దాని చరితార్థత, దాని సార్థకత ఎప్పుడు కుదురుతుంది? దాన్ని అనుష్ఠించేవాడు ఎవడో ఉన్నాడని అన్నప్పుడు. ఆ విధంగా ఇక్కడ కూడా యావజ్జీవాది శృతులకు సార్థకత కృతార్థత ఎక్కడి నుంచి? ఈ విధంగా అవిద్వద్ విషయం, అజ్ఞాని దానికి అధికారి అవుతున్నాడు. అజ్ఞాని విషయంలో ఆ విధి చెల్లుతుంది. ఆ విధి అజ్ఞానికి వర్తిస్తుంది కాబట్టి ఆ విధి కృతార్థమైంది. కృతార్థత విధికి, ఆ విధి వాక్యానికి, ఆ శృతి వాక్యము ప్రామాణికమైంది. ఎందుకంటే దాన్ని అనుష్ఠించేవాడు ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా అముముక్షు, అవిద్వత్ అముముక్షు, అజ్ఞాని తర్వాత ఎంతో కొంత శాస్త్రజ్ఞానం కలిగిన వాడైనా కూడా ముముక్ష ఎవడి ఎందైతే లేదో వాడు ముముక్ష ఉన్నవాడిని ముముక్షు అంటున్నాము. నా ముముక్షు ఇది అముముక్షు, ముముక్షువు కాని వాడు అముముక్షువు. అముముక్షువుకు కూడా ఈ విధి వర్తిస్తుంది. మోక్ష మార్గం నివృత్తి మార్గంలోనైనా ఉండాలి, లేదా ప్రవృత్తి మార్గంలోనైనా. రెండే మార్గాలు, ప్రవృత్తి నివృత్తి. ఆ ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడు ఈ నియమాలన్నీ పాటిస్తూ ఆ విధంగా ఆ కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలను పొందుతున్నాడు, కర్మఫలాలను సుఖాన్ని పొందుతున్నాడు. ఆ నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడు ఈ విధంగా ఈ రుణత్రయ ఇత్యాది శృతులను గాని ఆ యావజ్జీవాది శృతులు, యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్, అగ్నిహోత్ర కర్మలను విధించే శృతులు, వీటిని దాటి వెళ్తున్నాడు. వీటిని దాటి శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా తన స్వరూపాన్ని తెలుసుకొని స్వరూపనిష్టను పొందుతున్నాడు అని. ఆ విధంగా ఇద్దరికి మార్గాలు వేరవుతుంది. కాబట్టి ఈ యావజ్జీవాది శృతికి అధికారి వేరే 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 విధంగా లభిస్తున్నాడు. అంతేకాకుండా ఛాందోగ్యేచ కేషాంచిత్ ద్వాదశరాత్రం అగ్నిహోత్రం హుత్వా తతః ఊర్ధ్వం పరిత్యాగః శ్రూయతే. కేషాంచిత్ చాందోగ్యే, కొందరు చాందోగ్య శృతిని అనుసరించేటువంటి వాళ్ళు చందోగాహ, చాందోగ్య శృతిని అనుసరించే వాళ్ళు చందోగులని, చందోగాహ వాళ్ళు ద్వాదశరాత్రం అగ్నిహోత్రం హుత్వా, ఈ ముముక్ష మోక్తుం ఇచ్చా ముముక్ష, ఆ ముముక్ష కలిగినటువంటి వాడు 12 రాత్రులు 12 రోజులు రాత్రి ఆ దినం 12 దినాలు అగ్నిహోత్ర కర్మం చేసి, అగ్నిహోత్రం హుత్వా అగ్నిహోత్ర కర్మలు చేసి తత ఊర్ధ్వం తదనంతరం పరిత్యాగ, ఆ అగ్నిహోత్ర కర్మను విడవచ్చు అని శృతి చెప్తా ఉంది. శృతి ఒక శాఖ, చాందోగ్య శాఖ అంటే సామవేద శాఖ. సామవేదోపనిషత్తులో ఈ విధంగా సామవేదోపనిషత్తులో ఈ విధంగా సామవేదంలో ఈ విధంగా ద్వాదశ రాత్రి అగ్నిహోత్రం గురించి చర్చ వచ్చింది. కాబట్టి 12 రోజుల తర్వాత అగ్నిహోత్ర కర్మను విడవచ్చు అని చెప్తా ఉన్నారు. కాబట్టి నీ యావజ్జీవ శృతి ఏదైతే అన్నావో, యావజ్జీవ శృతికి ద్వాదశ రాత్రం అగ్నిహోత్రం అనే శృతి ఈ రెండింటికి సమన్వయం చేయాలి కదా. ఎలా సమన్వయం చేస్తారు? కాబట్టి ఈ కర్మఫలాలను ఆశించేవాడికి యావజ్జీవ శృతి అని, మోక్ష మార్గాన్ని ఎంచుకున్నటువంటి వాడికి ద్వాదశ రాత్రం అగ్నిహోత్రం అని చెప్పాల్సి ఉంటుంది, వ్యవస్థ చేయాల్సి ఉంటుంది. 2 వాక్యాలు ప్రామాణికాలే, లేకుంటే ఏదో వాక్యం అప్రామాణికం అయిపోతుంది. పరిత్యాగ శ్రూయతే అని. ఆ విధంగా ఇవన్నీ కూడా ఆరంభంలో పూర్వపక్షి ఏవేవైతే అభ్యంతరాలు లేవనెత్తాడో ఆ అభ్యంతరాలకు ఇక్కడ సమాధానాలు. రైట్, యావజ్జీవ శృతి ఉంది కదా అంటే యావజ్జీవ శృతికి ఈ విధంగా సమాధానం. అది అముముక్షు విషయంలో చరితార్థం అవుతా ఉంది, జ్ఞానికి సంబంధించింది కాదు అని. అముముక్షు అంటున్నప్పుడు అవిద్వద్ అనేది ఆ జ్ఞానికి సంబంధించింది కాదు యావజ్జీవ శృతి అని చెప్పడం. రైట్, అంటే విద్వత్ సన్యాసానికి యావజ్జీవ శృతికి సంబంధం విరోధం లేదు అని చెప్పడం. అదేవిధంగా అముముక్షు అంటున్నప్పుడు ముముక్షు కాని వాడికి యావజ్జీవ శృతి ముముక్షువుకి వర్తించదు. ముముక్షు అంటే జిజ్ఞాసువు, మోక్షాన్ని కోరుకుంటున్నటువంటి జిజ్ఞాసువు, వివిధిషా సన్యాసము, దీనికి మళ్ళీ యావజ్జీవ శృతి కర్మను ఏదైతే విధానం చేస్తా ఉందో ఆ శృతి వర్తించదు. అదేవిధంగా ఈ సన్యాసం ఏదైతే ఉందో దీని గురించి పూర్వపక్షి ఇంతకుముందు చెప్పాడు. ఎత్తు అనధికృతానాం పారివ్రాజ్యం ఇది తన్న అనధికృతానాం నా అధికృత ఇది అనధికృత. ఎవడైతే అధికారి కాడు, ఎవడైతే కర్మల యందు అధికారి కాడు, ఇంతవరకు మనం ఏం చెప్పుకుంటున్నాము, ఎవడైతే మోక్షకామి అయి ఉన్నాడో వాడికి ఈ విధంగా రుణత్రయాలు గాని, ఈ విధంగా యావజ్జీవ శృతి గాని వర్తించదు అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు దీన్నే ఇంకొక రకంగా పూర్వపక్షి చెప్తున్నాడు, కర్మయందు అధికారం లేని వాడికి సన్యాసం. రైట్, సిద్ధాంతం ఏమనుంది, కర్మ ఫలాలయందు కామన ఇచ్చలేని వాడికి పారివ్రాజ్యం విధానం అని చెప్పుకుంటున్నాం.
కర్మ ఫలాలయందు ఇచ్చలేని వాడికి. అయితే ఇక్కడ ఇంకొక రకంగా దాన్ని కర్మయందు అధికారం లేని వాడికి, అంటే ఎవరికైతే కర్మలు చేయడానికి వీల్లేదు అని చెప్పబడ్డాయో వాడికి సన్యాసం. ఎత్తు అనధికృతానాం పారివ్రాజ్యం ఇది. అంటే ఈ అంగవైకల్యం ఏదైతే చెప్పుకున్నామో అంతకుముందు, కుంటి గుడ్డి ఇత్యాది ఆ కర్మలలో అవసరమైనటువంటి ఆ చర్యలు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయలేని వ్యక్తి కర్మలు ఎలా చేస్తాడు? ఇప్పుడు ఆజ్యావేక్షణం ఉంది. యజమాని పత్ని ఆ యాగశాలలో యాగానికి సంబంధించినటువంటి ఆజ్యం, ఆ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని చూడాలి. చూడాలంటే చక్షురింద్రియం పనిచేస్తేనే చూడడం అనేటువంటి విధి జరుగుతుంది. అదేవిధంగా విష్ణు క్రమం, ఆ యాగశాల పరిక్రమణం చేయాల్సి ఉంటుంది. పరిక్రమణం చేయాల్సి ఉంటుందంటే నడిచే చేయాల్సి ఉంటుంది. ఆ నడిచే సామర్థ్యం లేనప్పుడు వాడు పరిక్రమణం, ఆ పరిభ్రమణం, ఆ యాగశాల పరిక్రమం ఎలా చేస్తాడు? సో ఆ కర్మ అసంపూర్ణం అవుతుంది. అసంపూర్ణ కర్మకు ఫలాలు ఉండవు కాబట్టి అనేది ఆ కర్మకు అనధికారి అని చెప్పడం. ఆ విధంగా ఎవరైతే అనధికృత అని నిర్ణయించబడ్డారో వాళ్లకు పారివ్రాజ్యం, సన్యాసము. కర్మలు ఎలాగో చేయలేదు కదా, కర్మలు చేయలేదు కాబట్టి సన్యాసాన్ని గ్రహించాలి అని ఏదైతే పూర్వపక్షి చెప్పాడో దానికి సమాధానం చెప్తున్నారు, ఇత్తత్ నా అని చెప్తుంది. ఈ విధంగా అనధికృత సన్యాసానికి వేరే విధి ఉంది అని చెప్తాం. తేషాం పృథగేవ ఉత్సన్నాగ్నిర్ అనగ్నికోవా ఇత్యాది శ్రవణాత్. ఈ అనధికారి ఎవడైతే ఉన్నాడో, కర్మయందు అనధికారికి సన్యాసాన్ని విధించే వాక్యం వేరుగా ఉంది. దానికంటే వేరుగా మళ్ళీ ఈ జాబాల్యోపనిషత్తులో కూడా ఆ సన్యాస విధానం చూసాం మనం. రైట్, గృహాద్ భూత్వా ప్రవ్రజేతని, ఇది వా ఇతరత బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేతని. రైట్, ఈ రెండు వేరు విధులు రెండు వేరు స్థితులలో ఉండడం చేత కేవలము అనధికారికి మాత్రమే సన్యాసం అని చెప్పడం కుదరదు. ఆ విధి ఎలాగూ ఉంది. అనధికృతానాం పారివ్రాజ్యం ఇది తన్న తేషాం ఆ పృథగేవ ఉత్సన్నాగ్నిర్ అనగ్నికోవా ఇత్యాది శ్రవణాత్. ఆ విధంగా అక్కడ చెప్పబడింది. అయితే అనధికృతానాం అంటున్నప్పుడు పూర్వపక్షి చెప్పిన విధంగా అనధికృతానాం కాకుండా, రైట్, ఈ ఈ ఇంద్రియ వైకల్యం ఇత్యాది రూప అనధికృతానం అది తీసుకోవడం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇచ్చే దృష్టాంతం వేరుగా ఉంది కదా. ఉత్సన్నాగ్ని అంటే ఎవడి అగ్ని నష్టమయ్యిందో. అగ్ని అంటే గృహస్థుడు 3 అగ్నులను పోషిస్తూ ఉంటాడు. 3 అగ్నులు, గార్హపత్యగ్ని, దక్షిణాగ్ని, అన్వాహార్య పచన అగ్ని. ఈ మూడింటిని పోషిస్తున్నాడు. ఈ మూడింటిని నిత్యము ఈ మూడింటిని రగులుస్తున్నాడు. రైట్, నిత్యాగ్నులు ఇవి. ఈ 3 నిత్యాగ్నులు వాడి ఇంట్లో ఉంటున్నాయి. అందులో అన్వాహార్య పచనం, అందులో ఈ ఆహుతులు ఇస్తున్నారు. నిత్యాగ్నిహోత్రానికి సంబంధించినటువంటివి కానీ జ్యోతిష్టోమ, అగ్నిష్టోమ ఇత్యాది ఏ ఆహుతులైనా కూడా ఆ అగ్నిలోనే ఇస్తున్నారు. రైట్, సో దక్షిణాగ్ని అంత్యేష్కి సంబంధించినటువంటిది. ఈ రెండు 3వ అగ్ని నుంచి వస్తున్నాయి. రైట్, ఆ విధంగా ఈ 3 అగ్నులని ఎవడైతే సేవిస్తున్నాడో, ఆ 3 అగ్నులు ఎవరికైతే ధ్వస్తమై ఉన్నాయో అంటున్నప్పుడు వివాహ సమయంలో అగ్నులు ప్రాప్తిస్తున్నాయి. రైట్, ఆ పత్నిని స్వీకరించినప్పుడు, భార్యను స్వీకరించినప్పుడు ఆ వివాహ సమయంలో వాడికి అగృహస్థుడికి అగ్నులు ప్రాప్తిస్తున్నాయి, బ్రహ్మచారికి లేవు. రైట్, సో వివాహ సమయంలో ఏవైతే ప్రాప్తిస్తున్నాయో ఆ భార్య మరణించినప్పుడు విదురుడు వాడి అగ్నులు ధ్వస్తమవుతున్నాయి. అక్కడ భార్య మరణించింది కాబట్టి, భార్య ఉన్నప్పుడే కదా కర్మలు చేస్తున్నాడు. అటువంటి భార్య మరణించినటువంటి వాడు ఉత్సన్నాగ్ని, వాడి అగ్ని ధ్వస్తమైంది, కర్మ చేయడానికి వీలు లేదు కాబట్టి కర్మకు అనధికారి అయినటువంటి వాడికి ఇప్పుడు ఏమవుతోంది? సన్యాసానికి అధికారం అని. ఉత్సన్నాగ్ని ఆ విధంగా పరివ్రజేత్ అని అదే జాబాలు ఉపనిషత్తులోనే ఈ విధంగా ఉత్సన్నాగ్ని ఎవడైతే ఉన్నాడో వాడికి సన్యాసం విధించే వాక్యం అక్కడ ఉంది. అది వేరే వాక్యం, అదే ఉపనిషత్తులో ఇంకొక వాక్యంలో విధించడం జరిగింది. ఇక అనగ్ని అంటే ఎవడైతే ఈ అగ్నులను సేవించడం లేదో, ఈ అగ్నులను స్వీకరించడం లేదు,
అగ్ని సేవన అధికారం ఉన్నప్పటికీ కూడా అగ్నులను సేవించడం లేదు అంటే అగ్ని ఆధానం అని చెప్తున్నారు ఒక కర్మ. అగ్ని ఆధానం అనేటువంటి ఒక కర్మ ద్వారా అగ్నిని గృహస్థ ఆ, ఆయా విహిత కాలంలో గ్రహిస్తున్నాడు. అది చేయనటువంటి వాడు అనగ్ని, వాడికి కూడా సన్యాసాధికారం చెప్పబడింది. ఈ ఈ ఈ రెండు ఉత్సన్నాగ్ని అనగ్ని అని. అంటే అగ్నిని గ్రహించి అజ్ఞాధానం చేసి భార్యను కోల్పోయినటువంటి వాడు, అజ్ఞాధానం చేసిన తర్వాత కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా భార్యను కోల్పోయినటువంటి వాడికి అగ్ని అధికారం కర్మాధికారం లేదు. రైట్. అదే విధంగా అగ్నిని స్వీకరించనే లేదు వాడు కూడా అనగ్ని, వాడికి కూడా సన్యాసాధికారం చెప్తున్నది ఇక్కడ. ఇది అనధికృత నామం. అనధికారి కూడా సన్యాసం ఈ విధంగా చెప్పబడింది కాబట్టి పైన చెప్పిన సన్యాసం ఏదైతే ఉందో గృహాధ్వని భూత్వా ఇత్యాదులు ఈ అనధికృత సంబంధి పారివ్రాజ్యం కాదది అని చెప్పడం. ఇత్యాది శ్రవణ సర్వస్మృతిషు చ అవిశేషేణ ఆశ్రమ వికల్ప ప్రసిద్ధ సముచ్చయశ్చ. ఈ ఆశ్రమ వికల్పాలు, ఆశ్రమ వికల్పము, ఆశ్రమ సముచ్చయము. సముచ్చయం అన్నప్పుడు మళ్ళీ ఆశ్రమ పదం తీసుకొచ్చుకొని ఆశ్రమ వికల్ప ఆశ్రమ సముచ్చయ అని తీసుకోవాలి. ఆశ్రమ వికల్పం అంటే ఒక ఆశ్రమం తర్వాత ఒక ఆశ్రమాన్ని పొందడం. బ్రహ్మచర్యం తర్వాత గార్హస్థ్యాశ్రమము, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం, తదుపరి సన్యాసాశ్రమం అనేది అది ఆశ్రమ వికల్పం. అది ఆశ్రమ సముచ్చయం. 4 ఆశ్రమాలను కలిపి అనుష్ఠానం చేయడం. కలిపి అనుష్ఠానం చేయడం అంటే క్రమంగానే కదా. సహసముచ్చయం సంభవమే కాదు అక్కడ, క్రమంగా. కాబట్టి బ్రహ్మచర్యం తర్వాత గృహస్థం తర్వాత వానప్రస్థం తర్వాత సన్యాసం అని ఆశ్రమ సముచ్చయం. ఆశ్రమ వికల్పం అంటున్నప్పుడు ఏదో ఒక ఆశ్రమాన్ని, బ్రహ్మచర్యాశ్రమం ఎలాగూ అది డిఫాల్ట్ గా వస్తా ఉంది. ఆ బ్రహ్మచర్యాశ్రమం తర్వాత సాక్షాత్ సన్యాసాశ్రమం అది వికల్పం ఎందుకు? మధ్యలో ఉండే గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం ప్రవేశించడం లేదు. రైట్. ఒక షార్ట్ కట్ తీసుకుంటున్నాడు, అందుకని అది ఆశ్రమ వికల్పం అవుతుంది. అదేవిధంగా గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్లకుండా సన్యాసం, ఇది కూడా ఆశ్రమ వికల్పం. సో ఆ విధంగా ఆశ్రమ వికల్పము, ఆశ్రమ సముచ్చయము ఈ రెండు కూడా సకల స్మృతులలో ప్రసిద్ధంగానే ఉన్నాయి. సర్వస్మృతిశ్చ అవిశేషేణ ప్రసిద్ధ. ఈ సకల స్మృతులలో ప్రసిద్ధమే. అందుకని దీంట్లో విభేదించడం కానీ సంశయానికి కానీ అవకాశమే లేదు. అది ఆశ్రమాలకు సంబంధించి అనధికారి యొక్క సన్యాసానికి సంబంధించినటువంటి ప్రశ్న పూర్వపక్ష ఏదైతే లేవనెత్తాడో దానికి సమాధానం ఇక్కడ. అదేవిధంగా ఎత్తు అవిదుష అర్థప్రాప్తం విధానం ఇది అశాస్త్రార్థత్వే గృహే వనే వా తిష్టతో న విశేష ఇది తదసత్. ఈ ప్రధాన పూర్వపక్షి ఈ గృహస్థాశ్రమం సంబంధించి ఒక ప్రశ్న లేవనెత్తాడు. అక్కడ సమాధానం అక్కడ చెప్పడం జరిగింది, కానీ మళ్ళీ ఇక్కడ దాన్ని ఉపసంహరిస్తున్నాడు. ఏదైతే చెప్పబడిందో విదుష విత్థానం అర్థప్రాప్తం. విదుష జ్ఞానికి ఈ విత్థానం, ఉత్తరేషణ విత్తేషణ లోకేషణల నుండి విత్థానం. ఈ విత్థానం అంటేనే కర్మత్యాగం కామత్యాగం అని అర్థం. విత్థానం ఇక్కడ ఏషణాత్రయ త్యాగమే కదా, ఏషణాత్రయ సన్యాసం. సో ఆ ఏషణాత్రయ సన్యాసాన్ని విత్థానం అంటున్నాడు. ఆ విత్థానం విధి ప్రాప్తం కాదు అని. రైట్. ఇంతకుముందు మనం చూసిన వాక్యం ఏదైతే ఉందో గృహాధ్వని భూత్వా ప్రవ్రజేత్ బ్రహ్మచర్యాద్వా అని ఏదైతే ఉందో అది విధి ప్రాప్తం. అయితే అంతకుముందు పూర్వపక్ష అన్నాడు ఇది అర్థప్రాప్త విత్థానం అనే సిద్ధాంతం కూడా అంగీకరిస్తున్నాడు. జ్ఞానికి అర్థప్రాప్త విత్థానమే, జ్ఞానికి విధి అవసరం లేదు సన్యాసానికి. రైట్. తన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడై ప్రపంచం మీద అనాసక్తుడై కామరహితుడు అవ్వడం చేత విత్థానం స్వాభావికంగా సహజంగా కలుగుతా ఉంది కాబట్టి ఆ విత్థానం అది అర్థప్రాప్తం అంటే యుక్తియుక్తం, యుక్తి ద్వారానే తెలిసిపోతా ఉంది. అంటే ఈ విధానం చేయాలా చేయొద్దా అని సంశయం కానీ, చెయ్యాలి అని ఇన్స్పిరేషన్ కానీ, రైట్ చేసి తీరాల్సిందే అని విధి కానీ ఇవేవి వర్తించడం లేదు, సాక్షాత్తుగా లభిస్తా ఉన్నది అని. అందుకని అర్థప్రాప్తం కాబట్టి విధి కాదు. కాబట్టి ఈ మీమాంసకులంతా విధి ప్రియులు. విధి మీద చాలా శ్రద్ధ ఉంటుంది. విధి గనక అక్కడ ఉంది అంటే శృతిలో దాన్ని అనుష్ఠించాల్సిందే, దానికి తగిన మర్యాద ఇవ్వాల్సిందే కదా. అలా కాకుండా అర్థప్రాప్తం అన్నప్పుడు ఏమవుతుంది?
అది వాడి చాయిస్ అవుతుంది. రైట్. ఆ వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది, ఎలా అయినా చేయొచ్చు. రైట్. అతిరాత్రే షోడశనం గృహాతి అని ఒక విధి ఉంది. అతిరాత్ర యాగంలో షోడశి 16వ పాత్ర, షోడశి అనే పేరు కలిగినటువంటి పాత్రను గ్రహించాలి. గ్రహించాలి అంటే దాల్సినటువంటి కర్మలు చెయ్యాలి అని. అతిరాత్రే షోడశనం గృహాతి అని. దాని పక్కనే ఇంకొక వాక్యం వస్తా ఉంది, నాతిరాత్రే షోడశనం గృహాతి. అతిరాత్ర యాగం యందు షోడశి పాత్రను గ్రహించరాదు అని. గ్రహించాలని ఒక వాక్యం ఉంది, దాని తర్వాత గ్రహించరాదని వాక్యం ఉంది. వీటిని ఏం చేస్తారు, అక్కడ దాన్ని వికల్పంగా చెప్పుకుంటారు. వికల్పంగా చెప్పుకున్నప్పుడు ఏ శాఖ వాళ్ళు వాళ్ళ సంప్రదాయ ప్రకారం ఏ విధంగా వస్తున్నారు, షోడశి పాత్రను గ్రహించే సంప్రదాయం ఉంటే గ్రహించవచ్చు, గ్రహించకుండా చేసే సంప్రదాయం ఉంటే అలా కూడా చేయొచ్చు. అది వికల్పం, ఎలాగైనా చేయొచ్చు. ఎలా చేసినా కూడా ఆ కర్మ సఫలం అవుతా ఉంది, ఆ కర్మ ఫలాన్ని కలిగిస్తుంది అని చెప్పడం. రైట్. అది ఆ వాక్యం యొక్క అర్థం, దాన్ని వికల్పంగా చెప్పుకుంటాం. అదే విధంగా అర్థప్రాప్తం అని చెప్తున్నప్పుడు యథేచ్ఛ, ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఇష్టం కదా, వాడు దాన్ని ఏ విధంగా అనుష్ఠానం చేస్తారని విధి లేదు అక్కడ. విధి ఉంటే ఇలానే చేయాలని ఉంటుంది, విధి లేదు కాబట్టి అది లేదని. అశాస్త్రార్థత్వే, అర్థప్రాప్తం కాబట్టి శాస్త్రార్థం కాదది. శాస్త్రార్థం కాకుండా అశాస్త్రార్థత్వే, అశాస్త్రార్థత్వే సతి గృహే వనే వా తిష్టతో న విశేష. వాడు గృహంలో ఉండని వనంలో ఉండని విశేషమేమీ లేదు, గృహే వనే వా తిష్టతో న విశేష ఇది అని పూర్వపక్షం చూసాము. రైట్. గృహస్థాశ్రమంలో ఈ విధంగా ముముక్ష కలిగి అక్కడే ఉంటాడా వనంలో ఉంటాడా అన్నప్పుడు ఇందులో విశేషమేమీ లేదని పూర్వపక్షం, తదసత్ అని మళ్ళీ ఇక్కడ సిద్ధాంతం. అది అక్కడ చర్చ చేశాము, ఇక్కడ ఉపసంహరిస్తున్నాడు. ఆ విధి ఆస్పెక్ట్ తీసుకుని సమాధానం చెప్తున్నాడు. విత్థానస్య ఏవ అర్థప్రాప్తత్వాత్ నా అన్యత్ర అవస్థానం స్యాత్. విత్థానస్య ఏవ విత్థానమే అర్థప్రాప్తం, సహజంగా స్వాభావికంగా లభించింది విత్థానం కదా, అంటే కామనాత్యాగం అని. విత్థానం అంటే కామనాత్యాగం. ఇక్కడ గృహే తిష్టత, గృహే వనేవా తిష్టత అంటున్నప్పుడు గృహంలో ఉంటున్నాడు అంటే కామకర్మలతో పాటుగా ఉంటున్నాడని అర్థం. ఎందుకంటే గృహస్థాశ్రమాన్ని ఆ విధంగానే నిర్వచించాలి. గృహస్థాశ్రమం అన్నప్పుడు కామకర్మ ప్రయుక్తం అని చెప్పాడు కదా, సో ఆ విధంగా ఆ కామనా కర్మలతోనే ఉంటున్నాడు అని తీసుకోవాలి. ఎందుకంటే తర్వాత పూర్వపక్షం గురించి చూసాం మనం, ఇంట్లో ఉంటూ కర్మలు చేస్తూ ఉండొచ్చు, యావజ్జీవ శృతి ఉంది కాబట్టి అని చెప్తూ అవంతా చూసాం కదా. ఆ విధంగా శాస్త్రార్థం కాదు, శాస్త్రప్రాప్తం కాదు కాబట్టి, విధి ప్రాప్తం కాదు కాబట్టి అక్కడే ఉండొచ్చు అంటే దానికి సమాధానంగా విత్థానమే అర్థప్రాప్తం కానీ ఇతర విషయం గృహే అవస్థానం అర్థప్రాప్తమేం కాదు కదా. విత్థానం అర్థప్రాప్తమైంది, విత్థానస్య ఏవ అర్థప్రాప్తత్వం, అదే అర్థప్రాప్తం కాబట్టి అన్యత్ర అవస్థానం న స్యాత్, విత్థానంలోనే అవస్థానం ఉండాలి. విత్థానాన్ని స్వీకరిస్తాడు కానీ ఇంకొక విధంగా కర్మలను స్వీకరిస్తాడని చెప్పడం కుదరదు. నా అన్యత్ర అవస్థానం స్యాత్, అన్యత్ర అవస్థానస్య కామ కర్మ ప్రయుక్తత్వం హి అవోచాం. అన్యత్ర అవస్థానం అంటే గృహస్థాశ్రమే అవస్థానం, గృహే అవస్థానం అంటే గృహస్థాశ్రమే అవస్థానం. గృహస్థాశ్రమే అవస్థానం అనేది కామకర్మ ప్రయుక్తం అని చెప్పుకున్నాం కదా. అది కర్మ కామనలతో కూడినటువంటిది అని చెప్పుకుంటాం కదా. సో అంటే అర్థం ఏంటి, ఆ పూర్వపక్షి యొక్క ఉద్దేశం ఏంటి, గృహే అవస్థానం అంటే కామనలు కలిగి ఉంటాడు, ఎంతో కొంత కామనలు కోరికలు కలిగి ఉంటాడు, ఎంతో కొంత కర్మానుష్ఠానాన్ని కలిగే ఉంటాడు. కర్మానుష్ఠానం అంటే పడుకోవడం తినడం లేవడం ఇలా కాదు కదా. కర్మానుష్ఠానం అంటే వైదిక కర్మలని, విహిత కర్మలని, లౌకిక వైదిక కర్మలు, విహిత కర్మలు, ఫలాపేక్షతో కూడినటువంటి కర్మలనే అర్థం. కర్మ అంటేనే ఫలంతో సంబంధం ఉన్నప్పుడే కర్మ అంటున్నాం. రైట్. ఎందుకంటే అదే బంధనాన్ని కలిగించేది. ఫలం యందు అపేక్ష కలిగిన కర్మనే కదా బంధనాన్ని కలిగిస్తా ఉంది. వర్తమాన కాలంలో కర్తృత్వాన్ని, భవిష్యత్ కాలంలో భోక్తృత్వాన్ని తీసుకొస్తా ఉంది. ఆ కర్తృత్వ భోక్తృత్వాలే బంధనం. సో కర్మ అన్నప్పుడు ఆ విధంగా కర్తృత్వ భోక్తృత్వాలతో కూడినది, బంధనాన్ని కలిగించేది, ఈ వికారాన్ని కలిగించేది, ద్వైతాన్ని కలిగించేది, పరిచ్ఛిన్నతను కలిగించేది, ఇవన్నీ కర్మ లక్షణాలు. ఇవి ఉన్నవాటే కర్మ అంటున్నాం. రైట్. ఆ విధంగా కామకర్మ ప్రయుక్తత్వం హి అన్యత్ర అవస్థానం హి అవోచామ చెప్పుకున్నాం కదా. తదభావ మాత్రం విత్థానం ఇది చ. ఆ కామకర్మ ప్రయుక్తత్వం లేకపోవడం ఏదైతే ఉందో అది విత్థానం. ఆ విత్థానం అని చెప్తున్నప్పుడు విత్థానం అనేది ఆశ్రమానికి సంబంధం లేకుండా ఉంది అక్కడ. అందుకని విత్థానం అని చెప్తూ మళ్ళీ గృహస్థాశ్రమం అనొద్దు.
విత్థానం అని చెప్పిన తర్వాత విత్థానం అంటేనే కామకర్మ రాహిత్యం. కామకర్మ రాహిత్యం వల్ల ఆశ్రమం అంటే కామకర్మ ప్రయుక్తం. కామకర్మ రాహిత్యం కామకర్మ ప్రయుక్తం రెండు చెప్పవు. డెఫినేషన్ తోనే వెళ్ళాలి విచారం. డెఫినేషన్ ని బుద్ధిలో పెట్టుకొని వెళ్ళాలి. రైట్. సో ఆ విధంగా తదభావం మాత్రం విత్థానం ఇది. ఈ కామకర్మ ప్రయుక్తత్వం లేకపోవడం, కామకర్మ ప్రేరణ, కామన చేత కర్మ చేత ప్రేరణ ఏదైతే ఉన్నది లేకపోవడం విత్థానం, అది ఉండడం అన్యత్ర అవస్థానం. ఈ రెండు కుదరవు, రెండు ఒకేసారి కుదరవు. ఏ విధంగా జ్ఞానకర్మలు కుదరవో అదే విధంగా ఈ విత్థానం జ్ఞాన సాధనం అని చెప్పుకుందాం. రైట్. ఆ తర్వాత గృహస్థ కర్మ సాధన చెప్పుకుందాం. రైట్. సో ఆ విధంగా జ్ఞాన సాధన కర్మ సాధన కూడా ఒకే చోట కుదరవు, రెండు ఒక చోట ఇమడవు. యద్ యథా అకామిత్వం తు విదుషః అత్యంతం అప్రాప్తం. అకా యథాకామిత్వం, అకామిత్వం కాదు, యథాకామిత్వం. యథాకామిత్వం తు పక్ష వ్యావృత్తి. సామాన్యంగా తు శబ్దాన్ని ఈ విధంగా పక్ష వ్యావృత్తి. ఇంతకుముందు చెప్తున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ కంటే కొంచెం పక్కకు వచ్చి ఇంకొక పాయింట్ తీసుకొస్తున్నాడు ఇక్కడ. యథాకామిత్వం. యథాకామిత్వం అంటే యథేచ్ఛ విహారం. యథేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు చేయడం, తన ఇష్టానుసారంగా ఉండడం. మనం వింటూ ఉంటాం లోకంలో, ఒకే ఉన్నది ఒకే జీవితం కాబట్టి ఈ జీవితాన్ని అనుభవించాలి, సకల సుఖాలు ఏం చేయాలని నీకు అనిపిస్తే అది చెయ్యి అని, దాన్ని యథాకామిత్వం అని చెప్తారు. యథాకామిత్వం అంటే ఎలా అంటే అలా. అంటే వాడు ఆ బుద్ధిలో ఉండే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ వెళ్ళడమే కదా యథాకామిత్వం అంటే. స్వతంత్రం కాదు, స్వాతంత్రత కాదు, ఆ బుద్ధికి అధీనమై ఉండడం. బుద్ధిలో ఉండేటువంటి రాగద్వేష సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటికి దాసుడై ఉండడం, వాటికి బందీ అయి ఉండడం. రైట్. సో దాన్ని యథేష్ట చేష్ట అని చెప్తారు. యథేష్ట చేష్ట, ఏ ఇచ్చగలుగుతుందో ఆ చేష్ట, యథేష్ట చేష్ట. రైట్. ఆ యథాకామిత్వం విద్వాంసుడికి, జ్ఞానికి అత్యంతం అప్రాప్తం. ఆ ప్రశ్నే లేదు. అంటే ఏదో అంటే ధర్మము అధర్మము వీటన్నిటిని విడిచి అధర్మంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కుదరదు జ్ఞాని విషయంలో. ఆ ప్రశ్నే రావటం లేదు అక్కడ. యథాకామిత్వం అనేది ఆ సాధన కాలంలోనే అది నిరాకృతం అయిపోయింది. ఇంకా సిద్ధకాలంలో ఎక్కడి నుంచి వస్తాం? సో సాధన కాలంలోనే వాడు శ్రవణ మనన నిధిధ్యాసనలను అనుష్ఠిస్తున్నటువంటి కాలంలోనే యథాకామిత్వాన్ని జాగ్రత్తగా దాన్ని దాటివేస్తున్నాడు. సాధన చతుష్ట సంపత్తిలో స్పష్టంగా తెలుస్తా ఉంది. వివేక, వైరాగ్య, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం అంటున్నప్పుడు వివేకము, ఆత్మానాత్మ వివేకము, ఇహ అముత్ర ఫలభోగ విరాగం వైరాగ్యము, అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరతి, తితిక్ష, సహనము, చిత్త ఏకాగ్రత, ఇవన్నీ చెప్తున్నప్పుడు యథాకామిత్వం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? కాబట్టి యథాకామిత్వం సాధన కాలంలోనే దాన్ని దాటి ఉంటాడు. కాబట్టి మళ్ళీ సిద్ధకాలంలో ఆ యథాకామిత్వం మళ్ళీ వస్తుంది అని చెప్పడం కుదరదు. కాబట్టి యథాకామిత్వంతో విదుష అత్యంతం అప్రాప్తం, సంపూర్ణంగా తొలగిపోతుంది. ఎందుకని? అత్యంత మూఢ విషయత్వేన అవగమాత్. అది అత్యంత మూఢ అంటే ఏమాత్రం విచారం చేయనటువంటి వాడు, తమో గుణగ్రస్తుడు. తమోగుణగ్రస్తుడి విషయంలో, అత్యంత మూఢుడైనటువంటి వాడి విషయంలో యథాకామిత్వం కనిపిస్తా ఉంది. వాడికి విషయం అంటే వాడిలో కనిపించేటువంటి ధర్మము యథాకామిత్వం అనేది. రైట్. అత్యంత మూఢుడికి విషయంగా అవగమా తెలుస్తా ఉంది. కాబట్టి జ్ఞానికి ఎలా వర్తిస్తుంది అది? జ్ఞాని అత్యంత మూఢుడికి అత్యంత విరుద్ధంగా, విలక్షణంగా ఉంటాడు. సమ్యక్ జ్ఞానం కలిగినటువంటి వాడు. రైట్. అందుకని ఆ విధంగా యథాకామిత్వం ఎలాగూ కుదరదు. దీనికి ఇంకొక హేతు చెప్తున్నాడు. తథా శాస్త్రచోదితమపి కర్మ ఆత్మవిద అప్రాప్తం గురుభారతయ అవగమ్యతే. అదే విధంగా శాస్త్రచోదితమపి కర్మ. రైట్. ఇంతకుముందు మనం చర్చ చూస్తున్నాం కదా, ఈ విత్థానం కలిగినటువంటి వాడు జ్ఞాని, విద్వాంసుడికి అవిత్థానం, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణలను విడిచినటువంటి వాడికి అన్యత్ర అవస్థానం అంటే గృహే అవస్థానం అని చెప్పాడు. కానీ పూర్వపక్షి గృహే అవస్థానం అంటే గృహస్థాశ్రమే అవస్థానం అని. గృహస్థాశ్రమే అవస్థానం అంటే కామకర్మ ప్రయుక్తమై ఉండడం అని. ఈ కామకర్మ ప్రయుక్త కర్మలను చేస్తూ కామకర్మ ప్రేరితుడై, కామన చేత ప్రేరితుడై కర్మల యందు
ఆ నిలబడ్డటువంటి వాడు, కర్మలను అనుష్ఠిస్తున్నటువంటి వాడు అని కామకర్మ ప్రయుక్తత్వం. ఈ కామకర్మ ప్రయుక్తత్వం అనేది గృహస్థాశ్రమం తీసుకొని అది దాన్నే ఇక్కడ ఏం చెప్తున్నాడు, శాస్త్రచోదితమపి కర్మ. శాస్త్రవిహితమైనటువంటి కర్మ కూడా ఆ జ్ఞానికి, ఆత్మవేత్తకు అప్రాప్తం, లభించటం లేదు. ఏ విధంగా అయితే ఆ యథాకామిత్వం లభించటం లేదు, యథాకామిత్వము లేదు వాడిలో, ఈ శాస్త్రచోదిత కర్మలు కూడా లేవు, శాస్త్రవిహిత కర్మలు కూడా లేవు కదా. శాస్త్రచోదితమపి కర్మ ఆత్మవిధ అప్రాప్తం. ఎందుకని? గురు భారతయా అవగమ్యతే. గురు భారతయ, అది ఒక పెద్ద గుదిబండలాగా వాడు భావిస్తున్నాడు. గురు అంటే అధికమైనటువంటి. గురుగ్రహం ఉంటుంది కదా, బృహస్పతి. బృహస్పతి గురుగ్రహం ఉంటుంది. అన్ని గ్రహాల్లోకెల్లా పెద్దది. దానికి ఆ గురు అనే పేరు కూడా పెద్దది అనే, భారమైనది అని, భారమైన గ్రహం కాబట్టి గురుగ్రహం అని. ఆ విధంగా గురు భారతయ, భారము అధికమైనటువంటి భారంగా దాన్ని భావిస్తున్నాడు. ఈ విధులను పాటించడం అధికమైనటువంటి భారంగా భావిస్తాడు. ఏ- ఆ, సోమరితనంతో కాదు, అందులో ప్రయోజనం లేదు కాబట్టి. ఆ పరిచ్ఛిన్నత వాడికి భారంగా తెలుస్తాం. పరిచ్ఛిన్న భావాన్ని తనలో ఆరోపించుకోకుండా కర్మలు కుదరవు. ఫలదృష్టి, రైట్, ఆ లోక దృష్టి, ఫలదృష్టి, లోకంలో ఫలదృష్టి, ఇవన్నీ లేకుండా ఆ కర్మ అనుష్ఠానం కుదరదు. అందుకని దాన్ని గురు భారతయా అవగమ్యతే. అది అధిక భారంగా భావిస్తూ వాడికి వర్తించటం లేదు. రైట్. సో జ్ఞానికి గురు భారం అవడం చేత వాడికి లేదని తెలుస్తా. కిముత అత్యంత అవివేక నిమిత్తం యథాకామిత్వం. శాస్త్రవిహిత కర్మలనే భారంగా భావించి పక్కన పెడుతున్నాం. ఈ అత్యంత అజ్ఞానంతో కూడుకున్నటువంటి యథాకామిత్వం, యథేష్ట చేష్టలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాబట్టి యథేష్ట చేష్టలు ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ జ్ఞానం లేదని అర్థం. ఎక్కడైతే జ్ఞానం కలిగి ఉందో, జ్ఞాని ఉన్నాడో అక్కడ యథేష్ట చేష్టలు లేవని అర్థం. అది లిట్మస్ టెస్ట్ లాగా చెప్పుకోవచ్చు. కిముత అత్యంత అవివేక నిమిత్తం యథాకామిత్వం అనేది కుదరదు. శాస్త్రవిహిత కర్మలనే పక్కన పెట్టినప్పుడు రాగప్రేరిత కర్మలు ఎక్కడికి? రాగప్రేరిత కర్మలని సాధన దశలోనే విడవలసినటువంటి రాగప్రేరిత కర్మలు పునః మళ్ళీ జ్ఞానాన్ని పొంది వాడు ఆ రాగప్రేరిత కర్మలను ఎలా స్వీకరిస్తున్నాడు? దానికి ఒక లౌకిక దృష్టాంతం ఇస్తుంది. నహి ఉన్మాద తిమిర దృష్టిపలబ్ధం వస్తు తదపగమే అపి తథా ఏవ స్యాత్. ఉన్మాద స్థితిలో, ఉన్మాద స్థితిలో, రైట్, ఆ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినటువంటి స్థితిలో, అన్కాన్షియస్ గా ఉన్నటువంటి ఆ స్థితిలో, లేదా తిమిర దృష్టి అజ్ఞానం చేత కలిగినటువంటి దృష్టి, తిమిర దృష్టి, దోష దృష్టి, తిమిర దోషము, నేత్ర దోషము, దానితో కలిగినటువంటి దృష్టి, ఆ దోష దృష్టితో, ఉన్మాద తిమిర దృష్టి ద్వారా ఉపలబ్ధం వస్తు, ఏదైతే ఉన్మాద స్థితిలో ఒక వస్తువు ఇంకొక వస్తువుగా కనిపిస్తా ఉందో, ఏదైతే నేత్ర రోగం కలిగినప్పుడు ఒక చంద్రుడు ఇద్దరులాగా కనిపిస్తున్నాడు, ఏకశ్చంద్ర సద్వితీయవత్. సో ఈ విధంగా ఈ ఈ ఇత ఈ వైపరీత్య జ్ఞానం ఏదైతే, విపరీత జ్ఞానం అంటే భ్రాంతి జ్ఞానం ఏదైతే కలుగుతా ఉందో, వస్తువు భ్రాంతి ద్వారా వేరుగా ఏదైతే తెలుస్తా ఉందో ఆ స్థితి, ఆయా దోషాలు, ఆ ఉన్మాద తిమిర రూప దోషాలు తొలగినప్పుడు కూడా ఆ వస్తువు అలానే కనిపిస్తుందా? వస్తువు అలా కనిపించదు. రైట్. నహి ఉన్మాద తిమిర దృష్టి ఉపలబ్ధం వస్తు. ఆ దోషం ద్వారా వస్తు జ్ఞానం ఏదైతే కలిగిందో, దోషము తొలగినప్పుడు తదపగమే అపి తథా ఏవ న స్యాత్. నా ముందు వచ్చింది కదా, న స్యాత్, ఆ విధంగా కనిపించదు. రైట్. దోషం పోయినప్పుడు వస్తువు సమ్యక్ రూపంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఇంకొక రకంగా కనిపించదు. రైట్. ఉన్మాద తిమిర దృష్టి నిమిత్తత్వాదేవ తస్య తస్య దృష్టేహే, ఆ వస్తువు ఆ విధంగా కనిపించడం, వేరు విధంగా భ్రాంతి కలగడం ఏదైతే ఉందో అది దానికి నిమిత్తము ఉన్మాద తిమిర దృష్టి. ఉన్మత్త స్థితి, ఆ తిమిర దోష స్థితి ఏదైతే ఉందో అది నిమిత్త కారణము. కారణాపాయే కార్యాపాయ. కారణం తొలగినప్పుడు కార్యం కూడా తొలగిపోతుంది. ఛత్రాపాయే ఛాయాపాయ. ఆ ఛత్రం, గొడుగు పక్కన పెడితే ఏమవుతుంది? అంతకుముందు ఉన్నటువంటి ఛాయ,
ఆ గొడుగు నీడలో ఏదైతే ఉన్నామో ఆ ఛాయ కూడా తొలగిపోతుంది. నిమిత్తం లేకపోతే నైమిత్తికము, కార్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్మాద తిమిర దృష్టిలు లేనప్పుడు ఉన్మాద తిమిర దృష్టుల ద్వారా కలిగేటువంటి అజ్ఞానము, అజ్ఞాన కార్యము, బంధనము ఇవన్నీ తొలగిపోతున్నాయి. అంతేగాని ఉన్మాద తిమిర దృష్టి తొలగిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహారం ఉండదు, అదే విధంగా వాటి జ్ఞానం అదే విధంగా వస్తు ఉండదు, అదే విధంగా భ్రాంతి ఉండదు. కాబట్టి అజ్ఞాన దశలో ఏదైతే యథాకామిత్వం ఉందో ఆ అజ్ఞానం తొలగినప్పుడు మళ్ళీ అదే యథాకామిత్వం కుదరదు. అదేవిధంగా అజ్ఞాన కాలంలో ఏదైతే శాస్త్ర విధులను పాటించడం ఏదైతే ఉందో అజ్ఞాన కారణంగా అజ్ఞాన కాలంలోనే కర్తాహం భోక్తాహం అనేటువంటి భావన ఉన్న కాలంలోనే ఈ నిత్య నైమిత్తిక కర్మలు జరుగుతున్నాయి. నిత్య నైమిత్తిక కర్మలకు చెందినటువంటి విధులు సార్థకమవుతున్నాయి అజ్ఞాన కాలంలోనే. ఎప్పుడైతే జీవుడు అహం కర్త, అహం భోక్త, అహం సంసారి అని భావిస్తున్నాడో, దేహం కంటే తనను భిన్నంగా భావించచ్చు కొంత. దేహం కంటే నేను వేరు, ఈ స్వర్గాదులను పొందేవాడని నేను, స్వర్గాదులకు ఈ శరీరం రాదు అని భావించవచ్చు. అది ఓకే, అంతవరకు అజ్ఞానం కొంత కలగచ్చు. కానీ కర్తాహం భోక్తాహం అనే జ్ఞానంతోనే కర్మలు చేస్తాడు. అంటే దేహ భిన్న కర్తృత్వ భోక్తృత్వ విశిష్ట ఆత్మ అనే భావంతో ఉంటాడు. దేహం కంటే వేరు కానీ కర్తృత్వ భోక్తృత్వ ధర్మాలు కలిగినటువంటిది ఆత్మ అనే భావంతో అనే భావంతో ఉంటాడు. అది అజ్ఞానం. ఆ అజ్ఞాన కాలంలో కర్మలలో వాడికి అధికారం కలుగుతా ఉంది. ఆ అజ్ఞానం తొలగిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా కామకర్మ ప్రయుక్తత్వం కుదరదు. ఆ కామకర్మ ప్రయుక్తత్వమే గృహస్థాశ్రమం అని ఇక్కడ నిర్వచనం. ఆ విధంగానే తీసుకోవాలి. ఆ కామకర్మ ప్రయుక్తత్వం కుదరదు. సో అందుకని జ్ఞానం తొలగిన ఈ విత్థానం ఏదైతే ఉందో విధి ప్రాప్తం కాదు కాబట్టి, అర్థప్రాప్తం కాబట్టి, విత్థానము ఉండని, ఈ గృహస్థాశ్రమము ఉండని, అంటే కామకర్మ ప్రయుక్తత్వం కూడా ఉండని అనడం ఇది విరుద్ధంగా ఉంది అని చెప్పడం. రైట్. అందుకని దృష్టాంతాలన్నీ ఉన్మాద తిమిర దృష్టి నిమిత్తత్వాదేవ తస్మాత్ ఆత్మవిదో విత్థాన వ్యతిరేకేన న యథాకామిత్వం ఆత్మవిద. ఈ ఆత్మవేత్తకి విత్థానానికి విరుద్ధంగా విత్థాన వ్యతిరేకేన, విత్థానము యథాకామిత్వము రెండు ఏకకాలంలో సంభవం కాదు. అది అత్యంత విరుద్ధాలుగా తెలుస్తున్నాయి. విత్థానం అంటే ఎటువంటి ప్రేరణ, కామకర్మ ప్రయుక్తత్వం సంపూర్ణంగా లేకపోవడం. యథాకామిత్వం అది యథేష్ట చేష్టలు. యథేష్ట చేష్టలు అంటే రాగబద్ధుడై చేయడమే, రాగద్వేషబద్ధుడై ఉండడమే. సో రాగద్వేషబద్ధుడై ఉండడము, రాగద్వేషాల నుంచి విడివడి ఉండడము, ఈ రెండు ఏకకాలంలో సంభవం కాదు. అదేవిధంగా నచ అన్యత్ కర్తవ్యం ఇది ఏతత్ సిద్ధం. నచ అన్యత్ కర్తవ్యం, అన్యత్ విధానాదన్యత్ కర్తవ్యం తత్ర జ్ఞానినః నాస్తి. రైట్. అన్యత్ కర్తవ్యం అంటే వేరు కర్మలు రెండు కూడా యథాకామిత్వం కూడా తీసుకుంటున్నాము, తర్వాత కామకర్మ ప్రయుక్తత్వం కూడా తీసుకుంటాం. ఈ రెండు కూడా వాటికి సంబంధం లేదు. అదే విధంగా నిత్య నైమిత్తిక ఇత్యాది కర్తవ్యాలు కూడా లేవు. ఇక ఆ అన్యత అంటున్నప్పుడు అన్యతలో ఈ రుణత్రయ అపాకరణం, ఈ రుణం ఏదైతే ఉందో దీన్ని తీర్చడం అనేటువంటిది ఇవి కూడా లేవు. ఎవరికి లేవు? జిజ్ఞాసుకు లేవు, జ్ఞానికి లేవు. ఎవడైతే తనను తాను జిజ్ఞాసు అనుకుంటున్నాడో వాడు జిజ్ఞాసు. అంటే ఎవడైతే తనను తాను జిజ్ఞాసు అనుకుంటున్నాడో అంటే ఆ జ్ఞాన ఇచ్ఛను కలిగి ఉన్నాడో, జ్ఞానం మాత్రమే కలగాలని కోరుకుంటున్నాడో, జ్ఞానం కంటే ఇతర విషయాలందు ఆసక్తి లేకుండా ఉంటున్నాడో వాడు జిజ్ఞాసు. జిజ్ఞాసుకి ఈ అధికారాలు అంటే అధికార చతుష్టయం, సాధన చతుష్టయం ఏదైతే అన్నామో ఆ 4 ఉన్నటువంటి వాడు జిజ్ఞాసు. రైట్. ముముక్షుత్వం సంపూర్ణంగా అంటే వివేక వైరాగ్య సమాధి షట్క సంపత్తి ఇవి లేకుండా, సమపాలలో లేకుండా ముముక్షుత్వం సంపూర్ణంగా కుదరదు. ఆపాతత ముముక్షుత్వం కలగచ్చు కానీ సంపూర్ణ ముముక్షుత్వం ఎలా చెప్తాం దాన్ని? రైట్. వైరాగ్యము సంపూర్ణంగా లేనప్పుడు, శమధమాది షట్క సంపత్తి సంపూర్ణంగా అంటే ఆ తగిన మాత్రలు లేనప్పుడు అది సంపూర్ణ ముముక్షుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ఈ 4 ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉన్నాయి. 4 స్వతంత్ర దేనికి అదే స్వతంత్రంగా ఉన్నవి కాదు కదా. అందుకని ఆ అధికారి అంటున్నప్పుడే, ముముక్షు అంటున్నప్పుడే ఈ విధంగా ఉండడం చేత ఈ రుణత్రయ అపాకరణం గాని, ఆ యథాకామిత్వం గాని, కామకర్మ ప్రయుక్తత్వం గాని కుదరదు అని అన్యత్ కర్తవ్యం న ఇది ఏతత్ సిద్ధం, నా అన్యత్ కర్తవ్యం ఇది ఏతత్ సిద్ధం.
ఇక ఇంకొక ప్రశ్న మిగిలిపోయినది పూర్వపక్షి, అది చూస్తున్నది. ఎత్తు విద్యాం చా విద్యాం చ యస్తద్వేదోభయం సహ ఇది. పూర్వపక్షి ముందు ఈ మంత్రాన్ని, ఈశావాస్య మంత్రాన్ని ఉల్లేఖించి శృతి సాక్షాత్తుగా చెప్తా ఉంది. విద్య అవిద్య ఈ రెండింటి ద్వారా, విద్యాం చ విద్యాం చ యస్తద్వేదోభయం సహ, విద్యా అవిద్యా మృత్యుం తీర్త్వా విద్యామృతమశ్నుతే అని కదా శృతి. సో విద్య అవిద్యాం చ అవిద్యా మృత్యుం తీర్త్వా, అవిద్యతో మృత్యువును తరించి, మృత్యువును దాటి విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతున్నాడు కాబట్టి జ్ఞానకర్మ సముచ్చయం చెప్పబడింది అని చాలా తేలిక వ్యాఖ్యానం ఒకటి చేశాడు. సో దానికి నిరాకరణ చెప్తున్నాడు. ఇది ఇది దీని సమాధానంగా ఆ మంత్రానికి కూడా ఒక వ్యాఖ్యానం, అక్కడ ఎలాగూ ఈశావాస్యోపనిషత్తులో వ్యాఖ్యానం ఉంది, అక్కడ జ్ఞానకర్మ, అక్కడ కర్మ ఉపాసన సముచ్చయంగా చెప్పుకుంటాము. ఇక్కడ అలా కాకుండా ఇంకొక రకంగా వ్యాఖ్యానం చెప్తున్నారు. చూద్దాం ఇది. నత్ర విద్యావతో విద్యయా సహ అవిద్యా వివర్తతే ఇది అయమర్థః. ఈ మంత్రానికి విద్యావతో, విద్యావత విద్యావాన్, విద్యావాన్ విద్యావంతో విద్యావాన్ ఆ విద్యను కలిగినటువంటి వాడు అంటే విద్యావత్, విద్యావత్ అంటే జ్ఞాని అని, రైట్. సో ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి విద్యయా సహ, ఆత్మజ్ఞానికి జ్ఞానంతో పాటుగా అజ్ఞానం కూడా ఉంది. విద్యయా సహ అవిద్యాపి వర్తతే. అవిద్య అంటే కర్మ, అవిద్య అంటే కర్మ. ఆ అంశంలో ఇద్దరు అంటే సిద్ధాంతి పూర్వపక్షం ఇద్దరు అంగీకరిస్తారు, అవిద్య అంటే కర్మ అనేసి. అంటే విద్య విద్య అంటే జ్ఞానం అని, అవిద్య అంటే కర్మ అని. సో సో జ్ఞాని యందు జ్ఞానం ఎలాగూ ఉంటుంది, జ్ఞాని అంటేనే జ్ఞానం ఉన్నటువంటి వాడు అని కదా. జ్ఞానం ఎలాగూ ఉంటుంది, ఆ జ్ఞానంతో పాటుగా కర్మ కూడా, అవిద్య అంటే కర్మ, కర్మ కూడా ఉంటుంది అని ఈ శృతి అర్థం కాదు, రైట్. విద్యాంచ అవిద్యాంచ యస్తత్ ఉభయగం సహ వేద, యస్తత్ ఉభయగం సహ, ఉభయం ఈ రెండింటిని కలిపి అనుష్ఠించేవాడు అని కదా. ఈ రెండింటిని అంటే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని అంటే కర్మని, జ్ఞానాన్ని కర్మని రెండింటిని కలిపి వేద, వేద అంటే తెలుసుకోవడం అంటే అనుష్ఠించడం. జ్ఞానం అంటున్నప్పుడు తెలుసుకోవడం, కర్మ అంటున్నప్పుడు అనుష్ఠించడం. సో కర్మలను అనుష్ఠిస్తాడు, జ్ఞానాన్ని తెలుసుకొని ఉంటాడు అనే అర్థం లేదు ఆ మంత్రానికి. కాబట్టి నువ్వు దాన్ని జ్ఞానకర్మ సముచ్చయానికి హేతువుగా చూపడం కుదరదు. ఏదో మంత్రాన్ని తీసుకొని ఎక్కడో ఏదో విధంగా దాన్ని అన్వయం చేయడం అవుతుంది, కానీ అది దానికి అర్థం లేనే లేదు అక్కడ. కహతర్హి, మళ్ళీ ఆ మంత్రానికి అర్థం ఏంటి? అర్థం చెప్తున్నాడు. ఏకస్మిన్ పురుషే ఏతే ఏకదా ఏవ న సహ సంబధ్యేయాతాం ఇది అర్థ. ఏకస్మిన్ పురుషే, ఒకే వ్యక్తిలో, ఒకే అధికారి యందు ఏతే ఈ రెండు, విద్య అవిద్య, విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే కర్మ, ఈ జ్ఞాన కర్మలు రెండు ఏకదా, ఏకదా ఏకస్మిన్ కాలే అని. ఏకస్మిన్ పురుషే, పురుషుడు అధికరణము, ఆ పురుషుడు ఒక పురుషుడు యందు ఒకే కాలంలో, ఏకదా అంటే ఒకే కాలంలో, ఏకదా ఏవ నా న సహ సంబధ్యేయాతాం, ఈ రెండు ఒకే కాలంలో సంబంధాన్ని పొందవు. జ్ఞానియందు జ్ఞానము కర్మ ఒకే కాలంలో ఉండవు. జ్ఞాన పూర్వకాలంలో కర్మ, జ్ఞానోత్తర కాలంలో కేవల జ్ఞానం కుదురుతుంది, కానీ జ్ఞానోత్తర కాలంలో, సమాన కాలంలో జ్ఞానము కర్మ రెండు కుదరవని చెప్తా ఉంది శృతి. కుదురుతుంది అని చెప్పడం లే. పూర్వపక్షం ఏమంటున్నాడు? విద్యాంచ సహా యస్తద్వేదో భయం సహా అని చెప్పింది కాబట్టి ఇక్కడ జ్ఞానకర్మ సముచ్చయం చెప్పింది అని. దానికి అత్యంత విరుద్ధమైన అర్థాన్ని భాష్యకారం చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానకర్మ సముచ్చయం కుదరదని ఆ మంత్రం చెప్తా ఉంది, కుదురుతుందని కాదు. నా సహ సంబద్ధేయాతాం ఇది, రైట్. ఈ రెండు కూడా ఆ కలిసి ఉండవని చెప్తా ఉంది. ఎలా? యథా సుప్తికాయాం రజత సుప్తికా జ్ఞానే ఏకస్య పురుషస్య, సుప్తికాయాం కళ్ళ ఎదుట సుప్తిక ముత్యపు చిప్ప ఉంది. ఆ ముత్యపు చిప్పలో ముత్యపు చిప్ప అనే జ్ఞానము, వెండి అనే జ్ఞానము రెండు, రజతం అంటే వెండి, సుప్తిక ఆ ముత్యపు చిప్ప, రైట్. యథా సుప్తికాయాం ఆ ముత్యపు చిప్పలో ఏకస్య పురుషస్య ఒకే పురుషుడికి రజత సుప్తికా జ్ఞానే వివచనం, రజతంచ సుప్తికా చైతి రజత సుప్తికా, రైట్. జ్ఞానం చ ఇది జ్ఞానే. సో రజత జ్ఞానము సుప్తికా జ్ఞానము రెండు కూడా ఏకకాలంలో ఒకే కాలంలో ఒకే పురుషుడికి కలగవు.
భిన్న కాలాల్లో కలుగుతాయి. ముందు రజత జ్ఞానం కలుగుతా ఉంది, తర్వాత సుప్తికా జ్ఞానం కలిగి ఈ రజత జ్ఞానం భ్రాంతి అని తెలుస్తా ఉంది. అది ఓకే, క్రమంగా కలుగుతా ఉంది. ఏకకాలంలో కలగవు. సుప్తికా జ్ఞానం కలిగితే రజత జ్ఞానమే లేదు, ఇంకా భ్రాంతి ఎక్కడి నుంచి? అది ముత్యపు చిప్ప అని తెలిసిన తర్వాత వెండి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? రైట్. ఇక్కడ రజతం అంటే వెండి కదా. అది రజత జ్ఞానం కలిగినప్పుడు సుప్తిక అనే భావన బుద్ధిలో లేనే లేదు. రైట్. సో ఆ విధంగా రెండు ఒక కాలంలో కలిగే ప్రశ్నే లేదు. అధ్యస్థ వస్తువు తెలుస్తున్నప్పుడు అధిష్టానం తెలియకుండానే ఉంటుంది. అధిష్టానం తెలిస్తే అధ్యస్థ వస్తువు యొక్క జ్ఞానం కలగనే కలగదు, భ్రాంతి కలగనే కలగదు. ఇదే విషయాన్ని కటశ్రుతి కూడా చెప్తా ఉంది. దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయా చ విద్యేతి జ్ఞాత ఇది హి కాటకే. కాటకే, ఈ కాటకోపనిషత్తులో, కఠోపనిషత్తులో ఏతే, ఈ రెండు ఏంటివి? ఏంటివి రెండు? అవిద్యాచ విద్యా, అవిద్యాయ యా అవిద్య, యాచ విద్య. ఈ అవిద్య ఏదైతే ఉందో, విద్య ఏదైతే ఉందో, ఈ రెండు కూడా ఏతే విపరీతే, విరుద్ధంగా ఉంటున్నాయి. ఆ దూరం, దూరం విపరీతే, ఈ రెండింటిలో వైపరీత్యం ఏదైతే ఉందో అత్యంత విపరీతంగా ఉన్నాయి. దూరం విపరీతే, అంటే దూరం యథాశా తథా విపరీత, చాలా అత్యంత విపరీతంగా ఉంటున్నాయి ఇవి. విశూచి, వీటి యొక్క మార్గాలు, వీటి యొక్క గమ్యాలు, లక్ష్యాలు కూడా చాలా విరుద్ధంగానే ఉంటాయి అని ఇది జ్ఞాత. విశూచి వేరు మార్గాలు కలిగినటువంటివి, వేరు లక్షణాలు కలిగినటువంటివి. వీటి స్వభావము, వీటి లక్షణము, వీటి కార్యము, వీటి కారణము కూడా. విద్యలు కారణం ద్వారా కూడా భేదాన్ని పొందుతాయి, ఫలం ద్వారా కూడా భేదాన్ని పొందుతాయి, స్వరూపంలో కూడా భిన్నంగా ఉంటాయి. రైట్. సో జ్ఞానము సమకాలంలో ఫలాన్ని ఇస్తుంది, కర్మ భవిష్యకాలంలో ఫలాన్ని ఇస్తుంది. జ్ఞానము ఆ స్వతంత్రంగా ఫలాన్ని ఇస్తుంది, స్వతంత్రంగా, ఇతర అపేక్ష లేకుండా. కర్మ అలా కాదు. కర్మ అనేక విషయాలతో కలిసి కర్మ ఉత్పన్నమవుతూ ఫలాన్ని ఇస్తా ఉంది. కర్మ కారకాల ద్వారా ఉత్పన్నమవుతా ఉంది. రైట్. సో జ్ఞానము విచారం ద్వారా ఉత్పన్నమవుతా ఉంది, కారణం కూడా భిన్నం. రైట్. జ్ఞానము అజ్ఞానాన్ని ధ్వంసం చేస్తూ వినాశనాన్ని పొందే, అజ్ఞానాన్ని నివారిస్తూ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. కర్మ అజ్ఞానములో ఉత్పన్నమవుతుంది, అజ్ఞానాన్ని బలపరుస్తుంది. ఆ విధంగా జ్ఞానాజ్ఞానాలకి సంపూర్ణ వైవిధ్యం ఉంది. అందుకని తస్మాత్ నా విద్యాయాం సత్యాం అవిద్యా సంభవ అస్తి. విద్యాయాం సత్యాం, అజ్ఞానం ఉండగా ఈ అజ్ఞానము అంటే కర్మ కుదరదు. విద్యకి అవిద్యకి ఆ విధంగా వైలక్షణ్యం ఉండడం చేత ఈ రెండు ఏకకాలంలో కుదరవు. దీంట్లో ఇంకొంత చర్చ ఉంది. ఈ తపస ఇవన్నీ కూడా ఈ మాత్రం చేసేద్దాంలేండి. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఇత్యాది శృతే తప ఆది విద్యోత్పత్తి సాధనం గురూపసదనాది చ కర్మ అవిద్యాత్మకత్వాత్ అవిద్యా ఉచ్యతే. ఇప్పటి వరకు సిద్ధాంతి ఈ విద్య అవిద్యలకి సమన్వయం కుదరదు, జ్ఞానానికి అజ్ఞానానికి సమన్వయం కుదరదు, ఏకాశ్రయత్వం కుదరదు, ఏకపురుష అనుష్ఠానం, ఒకే వ్యక్తి రెండింటిని అనుష్ఠానం చేయడం అనేది కుదరదు అని చెప్పాడు యుక్తి ద్వారా, శృతి ద్వారా. ఇప్పుడు ఆ విద్యాం అనే శృతికి, ఆ ఈశావాస్య మంత్రానికి అర్థం ఏంటి, ఏ విధంగా తీసుకోవాలి అనేదాన్ని నిరూపిస్తున్నాడు. ఇప్పుడు దానికి అవిద్య అంటే అర్థం ఏంటి, చెప్తున్నాడు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఇత్యాది శృతే. తైత్రీయంలో తపసా భృగు మహర్షి తన తండ్రి వరుణుడి దగ్గరికి వెళ్ళి అదితి భగవో బ్రహ్మేతి అనే ఆ బ్రహ్మ విద్యను అర్థిస్తున్నప్పుడు ఆ వరుణుడు ఏం చెప్తున్నాడు? తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, ఈ బ్రహ్మస్వరూపాన్ని తపసా విజిజ్ఞాసస్వ, తపస్సుతో తెలుసుకోవాలి అన్నట్టున్నాడు. అక్కడ తపస్సు ఏంటి? ఇత్యాది శృతే తపాది విద్యోత్పత్తి సాధనం. తపస్య తపస్సును విద్యోత్పత్తికి సాధనంగా చెప్పారు. తపస్సు విచారం, తస్య జ్ఞానమయం తపహాని. విచారము, ఈ విచారం ఇత్యాదులను విద్యోత్పత్తికి, జ్ఞానం యొక్క ఉత్పత్తి, జ్ఞానోదయానికి సాధనగా చెప్పబడింది. దాంతోపాటు గురూపసదనాదిచ కర్మ, గురు ఉపసదనం, గురువును ఆశ్రయించడం, ఇది గురూపసదనం, ఇది కూడా కర్మ కదా. గురూపసదనాదిచ కర్మ, తపాది విద్యోత్పత్తి సాధనం, తపస్సు, తర్వాత గురూపసదన ఇత్యాది కర్మలన్నీ కూడా అవిద్యాత్మకత్వాత్ అవిద్యా ఉచ్యతే. అవి కర్మలు కదా. గురూపసదనం అనేటువంటి కర్మ, అందులో కర్తృత్వ భావన, అభోక్తృత్వ భావన ఇవన్నీ ఉంటున్నాయి. నేనే గురువును పొందుతున్నాను, ఈ విద్యను
విద్యను పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను, కొంతకాలం ఈ ప్రయత్నం చేసిన తర్వాత జ్ఞానాన్ని పొందుతాను అని భావనలన్నీ ఉన్నాయి కదా అందులో కూడా. కాబట్టి ఇక్కడ భేదం ఉంది, అందుకని చెప్పుకుంటాం శ్రవణ మనన నిధ్యాసం లగ్నానికి అధికారం అందులో. రైట్. సో ఆ విధంగా ఈ కర్మలు ఇవి అవిద్యాత్మకమై ఉండడం చేత వీటిని అవిద్య అంటున్నాం. అవిద్య ఉచ్యతే అంటే జ్ఞాన సాధనలు స్పష్టంగా చెప్పారు కదా. విద్యోత్పత్తి సాధనం అని. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం ఉత్పన్నం అవ్వడానికి సాధనలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ అవిద్యలోకి వస్తున్నాయి. కాబట్టి ఆ అవిద్యను అనుష్ఠానం చేయాలి. ఏ అవిద్యని? జ్ఞానానికి సాధనభూతమైనటువంటి అవిద్యను, అంతేగాని అగ్నిష్టోమాది కర్మలు కాదు. అవిద్య అంటే కర్మని, ఆ కర్మ ఇక్కడ ఆ అగ్నిష్టోమ జ్యోతిష్టోమ ఇత్యాది కర్మలు కానీ లేదా కర్మాంగోపాసనలు కానీ కావు ఇక్కడ కర్మ అంటూ కర్మ అంటున్నప్పుడు. ఏ కర్మ? జ్ఞానోత్పత్తి సాధన కర్మ. ఆ జ్ఞానోత్పత్తి సాధన కర్మ ద్వారా ఏమవుతుంది? జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా జ్ఞానోత్పత్తి సాధన, జ్ఞానము ఈ రెండింటికి సముచ్చయము జ్ఞానిలో. అవిద్యాత్మకత్వాద్ అవిద్యా ఉచ్యతే. తేన ఆ సాధనం చేత విద్యాం ఉత్పాద్య, విద్యను ఉత్పన్నం చేసి, ఆ విద్య ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని ధ్వస్తం చేస్తుంది. కాబట్టి మృత్యుం కామం అతితరతి. మృత్యు అంటే కామం, కోరిక. ఆ కోరికను దాటుతున్నాడు. కోరిక అంటున్నప్పుడు పుత్రేషణ విత్తేషణ లోకేషణ ఇవన్నీ సకల సకల కామన్లు కూడా, ఈ సకల కామన్లను దాటుతున్నాడు. అందుకని తేన విద్యాం ఆ అవిద్య ద్వారా అంటే విద్యా సాధన ద్వారా విద్యను ఉత్పన్నం చేసి ఆ విద్య ద్వారా మృత్యువును దాటుతున్నాడు. తతో నిష్కామ త్యక్తైషణో బ్రహ్మ విద్యయా అమృతత్వం అశ్నుతే ఇది ఏతమర్థం దర్శయన్ ఆహా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే ఇది. సో అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అని ఈ మంత్రం ఏదైతే ఉందో, ఈ విధంగా నిష్కామ కామనారహితుడై త్యక్తైషణ త్యక్తాని ఏషణాని ఏన ఎవడి ద్వారా అయితే సకలేషణలు విడవబడుతున్నాయో వాడు నిష్కామ కామనారహితుడు ఈ ఏషణారహితుడై బ్రహ్మ విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతాడు. ఈ విధంగా అజ్ఞానము అంటే అవిద్య అంటే అజ్ఞానము అంటే విద్యోత్పత్తి సాధన ద్వారా విద్యను పొంది తద్వారా అమృత మృత్యువును దాటి, మృత్యువును అంటే కామనను కోరికలను దాటి సంసారాన్ని దాటి అమృతత్వాన్ని పొందుతున్నాడు అని ఆ శృతి యొక్క అర్థము. విద్య అమృతమస్మృతే ఇది. ఇంకా తర్వాత చివరి పూర్వపక్షం రేపు చూద్దాం. ఓం ఓం పెట్టేద్దాం.